రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతాంగ సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని సిపిఎం సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు పి మధు డిమాండ్ చేశారు. బుధవారం వేమన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోవడమే కాకుండా అప్పుల పాలవుతున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతాంగ సమస్యలు గుర్తించి పరిష్కరించకుండా సభలు, సమావేశాలు, రంగురంగుల ప్రకటనల వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. వరి పంటకు కనీస మద్దతు ధర లేకపోవడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులు నష్టపోయారన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోదలుచుకుంటే మొట్టమొదట మాట్లాడుకోవాల్సింది మన రైతాంగం సమస్య. మన రాష్ట్రంలో రైతాంగం ఈరోజు చాలా తీవ్రమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యమంత్రి ఈరోజే 6,310 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ ఇస్తున్నట్టుగా ప్రోగ్రాం అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీ. ఏ రైతాంగానికైతే అన్నదాత సుఖీభవ అని చెప్పి అనౌన్స్ చేస్తున్నాడో ఆ రైతాంగం ఇంతకుముందు ఎన్నడూ కనీవిని ఎరగనటువంటి కష్టాల గొంతులోతో కష్టాల్లో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏ ఒక్క పంటకి ధరలు లేవు, ఏ ఒక్క పంటకి ధరలు లేవు. అకాల వర్షాల వల్ల పంటలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. వరి ఇప్పుడు దిగుబడి వచ్చింది గోదావరి జిల్లాల్లో మాత్రమే, తతిమ దగ్గర ఇంకా రాలేదు, వస్తూ ఉంది. అక్కడ ఒక్కొక్క ఎకరాకి 5 నుంచి 10 బస్తాల దిగుబడి డ్యామేజ్ అయిపోయింది 40 బస్తాల్లో. ఇంతకుముందు ఎప్పుడూ కనివిని ఎరగనట్టుగా యూరియా రేట్లు పెరిగినాయి, వ్యవసాయ ఖర్చులేమో పెరిగినాయి.